కూటి కోసం కోటి విద్యలు అని మన పెద్దవాళ్ళు చాలా సార్లు చెప్తూ ఉంటారు. ఎన్ని రకాల వ్యాపారాలు చేసినా అవన్నీ చివరికి కూటి కోసమే అనేది దాని సారాంశం. అయితే కూటి కోసం రకరకాల పనులు చేసే కాలం నుంచి ఇప్పుడు మన మార్కెట్ ఎక్కడికొచ్చిందంటే కోటి రకాల వ్యాపారాలు కూడా కూటి ఆధారంగానే చేస్తున్నాయి. అంటే కూడు కోసం ఈ చుట్టూనే జరుగుతున్నాయన్నమాట. మనం తినే ఫుడ్ ఆధారంగా ఎన్నో బిజినెస్‌లు రన్ అవుతున్నాయనే విషయం తెలిస్తే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే మామూలుగా పొలాల్లో రైతులు పండించే వరి నుంచి మొదలుపెడితే బేకరీలో తయారయ్యే బ్రెడ్స్ వరకు రకరకాల ఆహారాలు మనం వినియోగిస్తూ ఉంటాం, కొనుగోలు చేస్తూ ఉంటాం. దానివల్ల అనేక మంది వాళ్ళ జీవనాధారం కూడా కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇటువంటి సంప్రదాయబద్ధంగా వందలేళ్ల నుంచి జరుగుతున్న వ్యాపారం కాకుండా మోడర్న్ ఆహ్, సైబర్ ఏజ్‌లో ఇప్పుడున్న మన ఇంటర్నెట్ యుగంలో ఇంకొక రకమైన ఆహ్, ఇండస్ట్రీ గూడా పుట్టుకొచ్చింది. అదేంటంటే హెల్త్ అండ్ వెల్‌నెస్ ఇండస్ట్రీ. దీంట్లో ముఖ్యంగా మనం తినే ఆహారం చుట్టూనే రకరకాల ప్రచారాలు, ఆర్భాటాలు, అబద్ధాలు, అలాగే అసత్యాలు ఇవన్నీ గూడా తిరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం నమ్ముతామా లేదా అన్నది మన విచక్షణ, మన కామన్ సెన్స్ మీద ఆధారపడి ఉంటుందనమాట. మామూలుగా ఒకసారి గమనిస్తే హెల్త్ అండ్ వెల్‌నెస్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు 4.2 ట్రిలియన్ డాలర్ల మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుందనమాట. 4.2 ట్రిలియన్ డాలర్స్ అంటే ఇది చాలా చాలా పెద్ద వేల కోట్లకు సంబంధించిన వ్యవహారం. లక్షల కోట్లకు సంబంధించిన వ్యవహారం. ఇంతకీ ఈ ఇండస్ట్రీకి హెల్త్ అండ్ వెల్‌నెస్ ఇండస్ట్రీకి ఉన్న ప్రధానమైన ఆహ్, ఫోర్స్ ఏంటంటే దీన్ని నిలబెడుతున్నయి ఏంటి అంటే జనాల్లో రోజురోజుకి పెరిగిపోతున్న అభద్రతా భావం, అలాగే ఆహ్, సన్నగా ఫిట్‌గా ఉన్నట్టుగా ప్రపంచానికి కనిపించాలని. నిజంగా ఫిట్‌గా ఉండాలని కాదు. ఫిట్‌గా ఉన్నట్టుగా అలాగే ఆహ్, స్లిమ్‌గా ఉన్నట్టుగా జనాలకి, ప్రపంచానికి కనిపించాలని తపన ఏదైతే ఉందో జనాల్లో, అదే ఈ హెల్త్ అండ్ వెల్‌నెస్ మార్కెట్ ఏదైతే ఉందో ఇండస్ట్రీకి అతిపెద్ద పెట్టుబడి. జనాల యొక్క భయమే వీళ్ళకి పెట్టుబడనమాట. ఇంతకీ సోషల్ మీడియా ఒక యుగం ఇప్పుడు నడుస్తుంది కాబట్టి, ఈ సోషల్ మీడియాలో కూడా మనకి ఈ హెల్త్ అండ్ వెల్‌నెస్ అనే హ్యాష్‌ట్యాగ్‌లు విచ్చలవిడిగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కొంతమంది చెప్పేదేంటంటే, ఇప్పటికి 4.2 మిలియన్ పోస్టులు మనకు ఆన్‌లైన్‌లో రకరకాల హెల్త్ అండ్ వెల్‌నెస్ టిప్స్ చెప్తూ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇంకా లెక్కలేనన్ని పోస్టులు ఉండొచ్చు. కానీ ప్రధానంగా ఎక్కువగా వైరల్ అవుతూ రకరకాల టిప్స్ అందులో సైంటిఫిక్ ఉండొచ్చు, అన్‌సైంటిఫిక్ కూడా ఉండొచ్చు. ఇటువంటివి మనకు సోషల్ మీడియాలో హెల్త్ అండ్ వెల్‌నెస్ పేరు మీద హ్యాష్‌ట్యాగ్స్ మీద మనకు కనిపిస్తున్నాయన్నమాట. ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకొస్తే టీవీ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు, లేదంటే రకరకాల ఆహ్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ కావచ్చు, అన్ని చోట్ల గూడా మనకు కనిపించే ఫాల్స్ అడ్వర్టైజింగ్ వల్ల గూడా చాలా ప్రమాదం ఉందన్నమాట. సూపర్ ఫుడ్స్ అని జెప్పేసి ఈ మధ్య చాలా వింటూ ఉంటాం. అలాగే గ్లూటెన్ ఫ్రీ అనేది గూడా ఒక పెద్ద ఆహ్, మార్కెట్ స్ట్రాటజీగా మారిపోయింది. ప్లాంట్ బేస్డ్ మిల్క్, ప్రోటీన్ పౌడర్‌లు ఇలా రకరకాల పేర్లతో ఓవర్ ప్రైస్డ్ ఆహ్, ఫ్యాట్స్ అన్నీ మనకి అంటగట్టేస్తున్నారు. వీటి అసలు ధర కంటే వీటికి చుట్టూ చేసిన పబ్లిసిటీ కారణంగా వీటికి పెంచేసిన ధర చాలా ఎక్కువుంటుందనమాట. అయితే ఇటువంటి సూపర్ ఫుడ్స్ కావచ్చు, లేదంటే గ్లూటెన్ ఫ్రీ కావచ్చు, ప్లాంట్ బేస్డ్ మిల్క్ కావచ్చు, ఇట్లాంటి క్రేజీ ఆహ్, గ్లామరస్ ఆహ్, ట్యాగ్స్ తగిలించిన ఫుడ్స్ అన్నీ తీసుకోవడం వల్ల మరి మనుషులు సన్నగవుతున్నారంటే ఖచ్చితంగా మనుషులు సన్నగవ్వట్లేదు. వాళ్ళ వాలెట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం సన్నగవుతున్నాయి. అంటే పర్సులు సన్నబడుతున్నాయి తప్ప మనుషులు సన్నబడట్లేదు. పర్సన్స్ అలాగే ఉంటున్నారు. పర్సులు మాత్రం సన్నబడుతున్నాయి. డబ్బులు ఆహ్, మన జేబుల్లోంచి ఖాళీ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రచార ఆర్భాటం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఒకసారి ఇంటి ఆహారం విషయానికొస్తే ఈ సో కాల్డ్ సూపర్ ఫుడ్స్ కంటే మన ఇంట్లో చేసుకునే ఫుడ్డే చాలా బెటర్ అనేది ఇప్పటికీ మనం ఈజీగా చెప్పగలిగే విషయమే. ఇంట్లో చేసుకునే ఫుడ్ కంప్లీట్‌లీ
మంచిది, అంతకు మించింది ఇంకేమీ లేదు. అటువంటి సాంప్రదాయబద్ధమైన వాదన కాదు. ఇంట్లో ఫుడ్ ఈ బయట ఓవర్ ప్రైస్డ్ ఫుడ్ కంటే, ఓవర్‌గా ప్రచారం చేయబడుతున్న ఫుడ్ కంటే ఖచ్చితంగా బెటర్ అనేది మాత్రం మనం ఒప్పుకొని తీరాల్సిందే అన్నమాట. అంతే కాకుండా ఆహారానికి ఈ బయట నుంచి మనం తెచ్చుకునే ఓవర్‌గా రేట్లు పెంచేసిన ఫుడ్ వల్ల హాని ఎక్కువ జరుగుతుంది తప్ప, ఇంటి ఫుడ్ వల్ల జరిగే హాని చాలా తక్కువ. ముఖ్యంగా 1990 తర్వాత కార్న్ ఫ్లేక్స్ అనేవి కొన్ని మార్కెట్‌లోకొచ్చాయి. ఆ తర్వాత గ్రీన్ టీ, క్వినోవా, ఓట్స్, స్మూతీస్, కేల్, చియా, ఫ్లాక్స్ సీడ్స్ ఇలా రోజుకి ఒక్కొక్క పేరుతో మనకి మార్కెట్‌లో కొత్త కొత్త ఆహార పదార్థాలు లేదంటే మన ప్రాంతానికి మన మార్కెట్‌లోకి కొత్త కొత్తగా వస్తున్న ప్రపంచంలోని ఎక్కడెక్కడో ఉండే పదార్థాలన్నీ కూడా మనకి ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నాయి. వీటి మీద విపరీతంగా యాడ్స్ కోసమని ఇన్వెస్ట్ చేస్తున్నాయి కంపెనీలు. అవన్నిటిని మళ్ళీ ప్రైస్ రూపంలో మళ్ళీ కస్టమర్స్ మీదే రుద్దుతుంటారు. అంటే మొత్తానికి మనం చివరాఖరికి ఎవరైతే కన్జ్యూమర్ వినియోగదారుడు ఉంటాడో వాడి జేబులోంచే ఈ డబ్బులన్నీ కూడా ఖర్చవుతూ ఉంటాయన్నమాట. ఉదాహరణకి గ్రీన్ టీ తీసుకుంటే, ఈ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల అనేక ఆహార అనేక ఆరోగ్య లాభాలున్నాయనేది మనం యాడ్స్‌లో చూస్తూ ఉంటాం. కేవలం 2019 సంవత్సరంలో $18.4 బిలియన్ మేర మార్కెట్ జరిగింది. దీనిపైన బిజినెస్ జరిగింది. ఓన్లీ గ్రీన్ టీ మీద ప్రపంచవ్యాప్తంగా. దీంట్లో ఈ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది. డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. క్యాన్సర్ రాదు. బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది అని మనకు ప్రచారంలో వినిపిస్తూ ఉంటుంది. యాడ్స్‌లో వినిపిస్తూ ఉంటుంది. సెలబ్రిటీస్ కూడా దీన్ని ఎండార్స్ చేసుకొని వాళ్ళు కూడా డబ్బు చేసుకుంటూ ఉంటారు. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే ఏ టీ అయినా సరే, గ్రీన్ టీ కాకుండా ఇంకా ఏ టీ అయినా సరే మెటబాలిజం మెరుగుపరుస్తుంది. అంటే వేగంగా జరిగేలాగా చేస్తుంది. బ్లాక్ టీకి కూడా గ్రీన్ టీలో ఉన్నలాంటి యాంటీ ఆక్సిడెంట్సే ఉంటాయి. కాబట్టి ఇందులో గ్రీన్ టీ సూపర్ ఫుడ్ అని గాని, బ్లాక్ టీ నార్మల్ అని గాని ఇలాంటివేమీ లేవు తప్ప ప్రచారం మాత్రమే ఉంది. దీనిలాగే గ్లూటెన్ ఫ్రీ అనేది కూడా ఈ మధ్య కాలంలో చాలా సార్లు వినిపిస్తుందనమాట. దీనికి సంబంధించి అమెరికాలో 1% ప్రజలకి సెలియాక్ డిసీజ్ అనేది ఉంటుంది. వీళ్ళకి ఈ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అనేది పడదు. కాబట్టి వాళ్ళు గ్లూటెన్ ఉండే ఫుడ్ పడదు కాబట్టి గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ వాళ్ళు తీసుకోవాల్సుంటుంది. వాళ్ళు కేవలం అమెరికాలో 1% మాత్రమే. అలాగే కొంతమందికి సెన్సిటివిటీ ఉంటుంది. వాళ్ళు కూడా తీసుకోవద్దనమాట. కానీ ఆ 1% కాకుండా చాలా ఎక్కువ మంది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్‌ని కన్జ్యూమ్ చేసేస్తున్నారు. ఎక్కువ ధరకి కొనుక్కొని మరి. యూకే విషయానికొస్తే అక్కడ 5% మాత్రం 5% జనాలకి మాత్రమే ఈ గ్లూటెన్‌కి సంబంధించిన సమస్యలుంటే, గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కొనుక్కొని తింటున్న వాళ్ళ సంఖ్య 12% ఉంది. అంటే ఈ ప్రచారాన్ని నమ్మి ఎవరికైతే గ్లూటెన్‌కి సంబంధించిన సమస్యలు లేవో వాళ్ళు కూడా గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కోసం ఎగబడుతున్నారనమాట. అంతే కాకుండా వెయిట్ లాస్‌కి సహాయపడుతుందనేది కూడా కేవలం ఒక మిత్ మాత్రమే. అంటే ఒక తప్పుడు ప్రచారం మాత్రమే తప్ప అందులో నిజం లేదు అనేది సైన్స్ చెప్తుంది. ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. కానీ మనం వెస్టర్న్ మార్కెట్‌లో చూసినా, ఈవెన్ ఇండియన్ మార్కెట్‌లో చూసినా సరే, ఈ విధమైన ప్రచారం చేసి కొన్ని రకాల ప్రొడక్ట్స్ మీద 242% మేర ధర పెంచి అమ్ముతున్నారనేది కొన్ని మార్కెట్ అబ్జర్వేషన్స్ ద్వారా మనకు తెలుస్తుందనమాట. ఇది 2027 సంవత్సరంలో కల్లా $6.47 బిలియన్ మేర ఈ గ్లూటెన్ ఫ్రీ అనే హ్యాష్‌ట్యాగ్ పెట్టి అమ్మే ప్రొడక్ట్స్ మార్కెట్ అంత పెరిగిపోబోతుంది అనేది కొన్ని అంచనాలు చెప్తున్నాయి. అలాగే ప్లాంట్ బేస్డ్ మిల్క్ అంటే ఆల్మండ్, సోయా ఇటువంటి వాటి నుంచి తీసిన ఆహ్, పాలు అంటే వాటిలల్లో నుంచి తీసిన మిల్క్ ఎక్స్‌ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని అమ్ముకోవడం కూడా ఈ మధ్య కాలంలో పెద్ద ఇండస్ట్రీగా మారిందనమాట. ఈ ఆల్మండ్ మిల్క్ 2025లో దీని గురించి తీసుకుంటే ఆల్మండ్ మిల్క్ అనేది $13.3 బిలియన్. అలాగే సోయా మిల్క్ అనేది $23.2 బిలియన్ మేర మార్కెట్‌లో అమ్ముడుపోయిందన్నమాట. మరి మనం రెగ్యులర్‌గా వాడే ట్రెడిషనల్ కౌ మిల్క్‌తో పోలిస్తే న్యూట్రిషనల్ వాల్యూస్ దీంట్లో ఎక్కువుంటుందా అంటే నిస్సందేహంగా అందులో ఏముండదు. అన్ని రకాల మిల్క్ ఒకేలాంటిది ఇంచుమించుగా. కొన్ని రకాల పారామీటర్స్ చూసినప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటుంది కానీ, దానివల్ల
అద్భుతంగా జీవితం మొత్తం మారిపోయేలాంటి ప్రభావాలు ఏముండవని సైన్స్ చెప్తుంది. ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారనమాట. మరి ఈ ప్లాంట్ బేస్డ్ మిల్క్ కంపల్సరీగా ఎవరు తీసుకోవాలి అంటే, పూర్తి శాకాహారులుగా ఉండాలని భావించేవాళ్ళు, లేదంటే లాక్టోస్ ఇంటాలరెంట్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళు మాత్రం ప్లాంట్ బేస్డ్ మిల్క్ తీసుకుంటే మంచిది. కానీ ప్రచారాన్ని నమ్మేసి అందరూ ఎగబడిపోతుండడం వల్ల దాటిని విపరీతమైన ధరలు పెట్టి అమ్ముతున్నారు. ఆ విధంగా వినియోగ అంటే కన్జ్యూమర్స్ మోసపోతున్నారనేది మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ప్రోటీన్ పౌడర్స్ అండ్ సప్లిమెంట్స్ కూడా $5.28 బిలియన్ మార్కెట్ ఉంది. మనకు ప్రోటీన్‌కి విషయం వస్తే రోజుకు ఒక 46 గ్రామ్స్ మహిళలకైతే 56 గ్రామ్ పురుషులకి ప్రోటీన్ అవసరం ఉంటుంది. అది మనకు ఎగ్స్ లేదా నట్స్, మిల్క్, చికెన్, సోయా చంక్స్ ఇటువంటి వాటి ద్వారా మనకి ప్రోటీన్ వస్తుంది మన బాడీకి. దాని గురించి ప్రత్యేకంగా ఎక్కడో వెళ్ళి ప్యాక్ చేసిన ఫుడ్స్‌ని తీసుకోవడం గానీ, మార్కెట్‌లో అమ్మే ప్రిజర్వేటివ్స్ కలిపిన వాటి ఫుడ్ తీసుకోవడం గానీ, ప్రోటీన్స్‌కి సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకోవడం గానీ, చాలా సరకు అవసరం ఉండదు. కానీ పబ్లిసిటీ ప్రభావంలో పడిపోవడం వల్ల యాడ్స్ రూపంలో మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుండడం వల్ల చాలామంది ప్రోటీన్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. అయితే వాటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి? రిస్క్‌లేంటి? అనేది మనకు యాడ్‌లో చెప్పరు. ప్రోటీన్ వల్ల బలమొస్తుంది అని చెప్తారు గానీ, అవి ఎక్కువ రోజులు తీసుకుంటే ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మనకు అడ్వర్టైజ్‌మెంట్స్‌లో కనిపించవు. కానీ ఎక్కువ రోజులు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి హెల్త్ పాడయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే బ్రౌన్ వర్సెస్ వైట్ రైస్ కావచ్చు, బ్రెడ్ కావచ్చు, షుగర్ వీటిల్లో కూడా బ్రౌన్ అని, వైట్ అని రకరకాలుగా మార్కెట్‌లో రకరకాల ప్యాకేజెస్‌లో మనకి కొత్త కొత్త ఫుడ్స్ అమ్ముతున్నారనమాట. అయితే బ్రౌన్ రైస్, ఆహ్, బ్రౌన్ బ్రెడ్, వైట్ రైస్, వైట్ బ్రెడ్ అని చెప్పి ఏవైతే అమ్ముతున్నారో న్యూట్రిషనల్ డిఫరెన్స్ చాలా నెగ్లిజిబుల్‌గా ఉంటుంది అనేది మనకు రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే ఏది తీసుకున్నా గూడా వచ్చే లాభం గాని, నష్టం గాని గణనీయంగా ఏముండదు. ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గా ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. కానీ ధర మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండిటి మధ్య. ఇది చాలా మంచిది అని ప్రచారం చేయడం ద్వారా ఈ బ్రౌన్ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎక్కువ రేటేసి అమ్మేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా హెల్తీ స్నాక్స్ పేరు చెప్పి గూడా లో క్యాలరీస్ ఉంటాయని, ఫ్యాట్ ఫ్రీ అని, ఎయిర్ ఫ్రైడ్ స్నాక్స్ అని చెప్పి మార్కెట్‌లోకి రకరకాల వీటిని తీసుకొచ్చి డంప్ చేస్తూ ఉంటారు. ఇవన్నిట్లలో గూడా యాడెడ్ షుగర్స్, ఎంఎస్‌జీ లేకపోతే ఇటువంటి రకరకాల ఆరోగ్యాన్ని ఆరోగ్యానికి చెడు చేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఈ స్నాక్స్‌లో ఉంటాయి. ఈ స్నాక్స్‌లో యోగర్ట్ అంటే మనం నార్మల్‌గా సాంప్రదాయబద్ధంగా చెప్పుకుంటే పెరుగనమాట. కానీ దీన్ని కూడా ఇప్పుడు యోగర్ట్ పేరుతో రకరకాల ప్యాకేజెస్‌లో ప్యాకేజ్డ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ లాగా తయారు చేసి మార్కెట్‌లో అమ్ముతున్నారు. ఎక్కువ రోజులు నిలవుండడం కోసం ప్రిజర్వేటివ్స్ వాడేస్తున్నారు. ఇవన్నీ కూడా చివరి ఆఖరికి చేసేదేంటంటే ఎక్కువ రేట్ పెట్టుకొని ఎక్కువ అనారోగ్యానికి గురవుతున్నాం తప్ప నిజంగా దీనివల్ల ఆహ్, రీసెర్చ్ చేసి ప్రూవ్డ్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఇవి తీసుకుంటే ఆరోగ్యం బాగుపడింది అనే దాఖలాలైతే మనకెక్కడ కనిపించవు. మళ్ళీ క్యాండీ చాక్లెట్స్ రూపంలో లేదంటే స్వీట్ ఏదో ఒక విధంగా తీపి పదార్థాలను అమ్మడం కావచ్చు, ప్రోటీన్ బార్ అని చెప్పి అమ్మడం కావచ్చు, విటమిన్ వాటర్ పేరు చెప్పి అమ్మడం కావచ్చు. ఈ విటమిన్ వాటర్ పేరు చెప్పి అమ్ముతున్న వాటిల్లో కూడా 8 టీ స్పూన్ షుగర్ ఉంటుంది. అంటే 8 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ దాంట్లో ఉన్నాక అందులో వచ్చే విటమిన్స్ కంటే కూడా అది చేసే నష్టమే ఎక్కువుంటుంది మనకి. కాబట్టి దాని బదులు నార్మల్‌గా దొరికే సోడా తాగడం బెటర్ అనేది చాలామంది చెప్తున్న మాటనమాట. సో, విటమిన్ వాటర్ పేరు మీద జరుగుతుంది కూడా ప్యూర్ బిజినెస్ తప్ప, అందులో ఫ్యాక్ట్స్ ప్రూవ్డ్ రీసెర్చ్ ఏమి దాంట్లో కూడా లేదనమాట. సో, మరి వాట్ ఈస్ ద సొల్యూషన్? ఏంటి మన ఫైనల్ ఇది అంటే, వెయిట్ లాస్ కావాలంటే క్యాలరీ డెఫిషియన్సీ ఉండాలి. మనం తీసుకునే ఫుడ్‌లో క్యాలరీస్ తగ్గించుకోగలగాలి. అది ఇంటి ఫుడ్‌లో కూడా క్యాలరీస్ తగ్గించుకుంటే మంచిది. బికాజ్ ఇంటి ఫుడ్ అనేది హెల్తీ అండ్ ఆహ్
కంటామినేషన్ తక్కువుంటుంది కాబట్టి, కలుషితం కాకుండా ఉంటుంది కాబట్టి, హెల్తీ ఫుడ్‌ని ఇంట్లో లో క్యాలరీస్‌లో తీసుకోవాలి. అలాగే బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఆరోగ్యం బావుంటుంది. ఇట్లా కాకుండా మనం తీసుకునే ఆహారాన్నే మన శత్రువుగా భావించి, వందల సంవత్సరాలుగా మన ఆహ్, ట్రెడిషన్‌లో భాగంగా వస్తున్న ఫుడ్ వదిలేసి, కొత్త కొత్త ఫుడ్స్‌నన్నిటి వైపు వెళ్తే, ఖచ్చితంగా అమ్మేవాడికి ఉపయోగపడతాం తప్ప, మనకి మనం అది ఉపయోగపడడం అనేది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. అంతేకాకుండా సోషల్ మీడియా ఎరా ఇప్పుడు నడుస్తుంది కాబట్టి, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినా, యూట్యూబ్‌లో చూసినా, ఎక్కడ చూసినా సరే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఏం చెప్తే అది ఫాలో అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, ఒక స్టడీ ఏం చెప్తుందంటే, పర్టిక్యులర్‌లీ అమెరికా లాంటి కంట్రీస్‌లో 200-650 అమెరికన్ డాలర్స్ చార్జ్ చేస్తున్నారు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ పర్ పోస్ట్. అంటే వీళ్ళు డబ్బులు తీసుకొని పోస్ట్‌లు పెట్టడం గానీ, వీడియోస్ పెట్టడం గానీ, రీల్స్ చేయడం గానీ చేస్తుంటారు కాబట్టి, వాళ్ళు డబ్బుల కోసం చెప్తున్నారనే విషయం మనం గుర్తించినప్పుడు, వాళ్ళు చెప్పేది సైంటిఫికా? అన్‌సైంటిఫికా? మనకు ఉపయోగపడేదా? వాళ్ళకు ఉపయోగపడేదా? అనేది అర్థం చేసుకోవడం పెద్ద విషయమేం కాదు. దానికి తెలివి కూడా కాదు. కామన్ సెన్స్ ఉంటే సరిపోతుందనమాట. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎంత తింటున్నామని కాదు, ఏం తింటున్నాం అనేది ముఖ్యం. అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థాంక్ యూ.